రాత్రి 11:30 ఒక యువకుడు రాహుల్ తన బైక్పై నిర్మానుష్యమైన గ్రామీణ రహదారిపై వెళుతున్నాడు. హెడ్లైట్ చీకటిని చీల్చుకుంటూ వెళుతోంది. చుట్టూ దట్టమైన చెట్లు. రాహుల్ ఫోన్ వైపు చూశాడు. సిగ్నల్ లేదు. నిరాశగా తల ఊపాడు. బైక్ నెమ్మదిస్తోంది. రాహుల్ ఏదో విన్నట్లుగా ఆగి చుట్టూ చూశాడు. చీకటిలో చెట్ల నీడలు భయంకరంగా కనిపించాయి. అతని వెనుక నుండి మెల్లగా ఏదో నడుస్తున్న శబ్దం. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. కాని ఏమీ కనిపించలేదు. బైక్ ఇంజిన్ ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. మెల్లగా పొడి ఆకులపై ఎవరో నడుస్తున్నట్లు శబ్దం. రాహుల్ గుండెచప్పుడు వేగం పెరిగింది. రాహుల్ బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. స్టార్ట్ అవ్వలేదు. అతను భయంతో చుట్టూ చూశాడు. అడుగుల శబ్దం మరింత దగ్గరగా వస్తుంది. ఈసారి అది అతని బైక్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. బైక్ స్టార్ట్ చేసే ప్రయత్నం విఫలమయ్యింది. రాహుల్ భయంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. రాహుల్ తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూస్తూ వేగంగా తిరిగాడు. మొదట ఏమీ కనిపించలేదు. మళ్లీ ఈసారి నెమ్మదిగా ఫ్లాష్ లైట్ని తిప్పడం ప్రారంభించాడు. ఫ్లాష్ లైట్ ఒక చెట్టు వైపు మళ్ళింది. చెట్టు మొదలు దగ్గర మట్టిలో స్పష్టంగా కనిపించే 2 మానవ పాదాల ముద్రలు. అవి అతని వైపు చూస్తున్నట్లు ఉన్నాయి. రాహుల్ వేగంగా శ్వాస తీసుకున్నాడు. దూరంగా ఏదో పిల్లలు నవ్వుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అలా ఆ శబ్దం చాలా దగ్గరగా వచ్చినట్టు ఉంది. రాహుల్ ఆ పాదాల ముద్రలను చూసి గట్టిగా అరిచాడు. భయంతో బైక్ వదిలి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను పరిగెడుతుండగా అతని వెనుక అడుగుల శబ్దం కూడా వేగంగా వస్తుంది. అదే వేగంతో పరిగెత్తిన రాహుల్ ఆ దారిలో ఒక పాత, నిర్మానుష్యమైన ఇంటిని చూశాడు. దాని తలుపు తెరిచి ఉంది. అతను వేగంగా పరిగెత్తి లోపలికి దూరి తలుపు వేగంగా మూసేశాడు. ఊపిరి పీల్చుకుంటూ గోడకు ఆనుకున్నాడు. వెంటనే రాహుల్ తన ఫోన్ ఫ్లాష్ లైట్తో గదిని మొత్తం ఒకసారి చూశాడు. దుమ్ము పట్టిన పాత సామాన్లతో ఉంది ఆ గది. ఫ్లాష్ లైట్ ఒక పాత అద్దంపై పడింది. అద్దంలో రాహుల్ ప్రతిబింబం. అద్దంలో రాహుల్ ప్రతిబింబం వెనుక ఓ క్షణం పాటు ఒక చిన్న పిల్లవాడి నీడ కనిపించింది. అది వెంటనే మాయమైపోయింది. రాహుల్ కళ్ళు పెద్దవి చేసుకుని అద్దం వైపు చూశాడు. ఏమీ లేదు. అతను తన కళ్లను నమ్మలేదు. మళ్లీ మెల్లగా పిల్లల నవ్వు వినిపిస్తుంది. ఈసారి అద్దం లోపలి నుండి వచ్చినట్లు ఉంది. రాహుల్ గుండె చప్పుడు చాలా వేగంగా మారింది. రాహుల్ భయంతో అద్దం నుండి కొద్దిగా వెనక్కి అడిగేశాడు. దుమ్ము పట్టిన గోడపై స్పష్టంగా కనిపించే 2 చిన్న పాదాల ముద్రలున్నాయి. అవి అద్దం వైపు నుండి అతని వైపు వస్తున్నట్లు ఉన్నాయి. రాహుల్ కళ్ళు భయంతో నిండిపోయాయి. రాహుల్ భయంతో గట్టిగా అరిచాడు. అక్కడ పెద్దగా నవ్వు శబ్దం మరింత బిగ్గరగా, దగ్గరగా వస్తున్నట్లు ఉంది రాహుల్కి. అంతే, అక్కడే స్పృహ కోల్పోయాడు. తరువాత స్పృహ వచ్చి చూసేసరికి అక్కడ తాను చూసిన అడుగులు లేవు. అది కల, నిజమా? అర్థం కాలేదు రాహుల్కి. అక్కడి నుంచి లేచి తన బైక్ పడి ఉన్న స్థలానికి వచ్చి చూస్తే బైక్ అక్కడే పడి ఉంది. మరి రాహుల్ చూసింది నిజమా లేక అతని భ్రమ? మీరెప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా? కామెంట్లలో చెప్పండి.